ఏమయ్యారు? హిందువులకి తెలీదా హా! అఘోరి అంటే ఏమిటో, అఘోరి ఎలా ఉంటుందో, అసలు అఘోరి ఎక్కడుంటుందో, తన చరిత్ర ఏమిటో తెలీదా? హైందవ శంకారావం మోగించిన వాళ్ళంతా కలిసి ఒక్కసారి తుప్పుకొని ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతారు వాళ్ళు. ఏం తమాషనా? ఆ! పెద్ద పె పరమశివుడి యొక్క భక్త వత్సలులు ఎవరైతే ఉన్నారో, సాధువులు కానీ, నాగసాధువులు కానీ, అఘోరీలు కానీ, సన్యాసులు కానీ, ఆశ్రమవాసులు కానీ, వీళ్ళంతా చాలామంది ఉంటారు. అది ఆ విధానం వేరు. వీళ్ళమ్మ గడుపు గాలిపోను పబ్లిసిటీ కోసం బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తున్న చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కళ్ళని. ఇది వేస్ట్ టాపిక్ నాన్న. వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళకి కావలసినటువంటి స్పెషాలిటీ కోసం వాళ్ళు చేస్తున్న మీడియా స్టంట్. అంతకు మించి నా ముందుకు రమ్మను. అఘోరి కొన్ని చేస్తుంది, నేను అడుగుతా, చేసి చూపిమను. ఎవడి వల్ల అవుతుంది నాన్న? తమాషనా? అన్నీ ఇప్పుడు ప్రజా జీవితంలో ఇలాంటి తప్పుడు సంకేతాలు ఎన్నిసార్లు చేసినా కొంత సమయం దాని మీద దృష్టి పెడతారు, తర్వాత పట్టించుకోరు ఎవరు. అంతే. ఓ అమ్మ మామూలు అల్లరి చేయలా. నా నాన్న నారసింహుడు వెలిశాడని చెప్పి అదేదో సూర్యాపేట దగ్గర ఊర్లో ఎర్రవరమా ఏదో ఉంది, ఓ బాలుడు వచ్చాడు, ఆ బాలుడికి వచ్చింది, ఓ అమ్మ 2-3 నెలలు హడావిడి చేశారు. ఏమైంది తర్వాత? ఏమైంది? ఏమన్నా అయిందా? ఏమీ లేదు. భగవంతుడి పేరు చెప్పుకొనో, భూత ప్రేత పిశాచాల పేరు చెప్పుకొనో, ఇలాంటి అఘోరీల పేర్లు చెప్పుకొనో చేసేటటువంటి విపరీతమైనటువంటి ఒక కమర్షియలైజ్డ్ హారిబుల్ టాస్క్, అంతే, వేరే ఏం లేదు.